నిన్న అంటే జనవరి 28 మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లోని చిరంజీవి గారి నివాసంలో ఒక చిన్న గెట్ టుగెదర్ జరిగింది. దానికి సంబంధించిన అనుభూతుల్ని, అనుభవాల్ని, ఆ జ్ఞాపకాల్ని తెలుగు 360 ప్రేక్షకులతో పంచుకోవడానికే ఈ వీడియో చేస్తున్నా. సాధారణంగా ఒక మీడియాకి, సూపర్ స్టార్‌లకి, ఒక మీడియాకి పెద్ద హీరోలకి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ అన్నది చాలా కాలంగా పెరుగుతూ వచ్చింది. గతంలో చాలా కొద్ది కొద్ది మంది మాత్రమే పాత్రికేయులు ఉండేవాళ్ళు. అప్పట్లో ప్రింట్ మీడియా వైభవంగా వెలుగుతున్న రోజుల్లో చాలా తక్కువ మంది అంటే 10, 15 మంది మాత్రమే పాత్రికేయులు ఉండేవాళ్ళు. వాళ్ళతో హీరోల డైరెక్టర్ల ఇంటరాక్షన్ చాలా బాగుండేది. వన్ టు వన్ బాగా కలిసి మాట్లాడుకునేవాళ్ళు. వాళ్ళ పేర్లతో సహా పలకరించేవాళ్ళు. హీరోలకి, మీడియాకి మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ ఉండేది కాదు. డైరెక్ట్‌గా వన్ కాల్ అవే వాళ్ళు అందుబాటులో ఉండేవాళ్ళు. మధ్యలో పీఆర్ వ్యవస్థ గాని, మీడియా వ్యవస్థ గాని ఉండేదే కాదు. వాళ్ళ మధ్య అంత ర్యాప్ ఉండేది. కానీ కాలక్రమేణా మీడియా మారుతూ వచ్చింది. విస్తృతంగా పెరుగుతూ వచ్చింది. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్ మీడియా, సోషల్ మీడియా రకరకాలుగా మీడియా విస్తృతమైతూ వచ్చింది. మామూలుగా ఒక ప్రెస్ మీట్ పెడితే దాదాపు 150 మంది మీడియా పీపుల్ పాత్రికేయులు సమావేశానికి వస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో మీడియాకి, హీరోలకి మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది. కేవలం పబ్లిసిటీ కోసం మాత్రమే, కేవలం ఇంటర్వ్యూల కోసం మాత్రమే, కేవలం ప్రచారం కోసం మాత్రమే హీరోలు మీడియా ముందుకొచ్చే పరిస్థితి ఉంది. పర్సనల్ ఇంటర్వ్యూలు ఇవ్వడం కూడా చాలా కాలంగా తగ్గుతూ వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి లాంటి వాళ్ళు పర్సనల్ ఇంటర్వ్యూలు ఇవ్వడం ముఖ్యంగా ఛానల్‌కి, వెబ్‌సైట్‌లకి పర్సనల్ ఇంటర్వ్యూలు ఇవ్వడం కూడా చాలా కాలంగా తగ్గుతూ వచ్చింది. ఇలాంటి నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కొంతమంది జర్నలిస్ట్ మిత్రుల్ని తన ఇంటికి పిలిపించుకొని ఆత్మీయంగా కాసేపు మాట్లాడడం, సరదాగా ఒక సాయంకాలం అందరూ కలిసి ఒక ముచ్చటించుకోవడం, ఒక ఆత్మీయ సమావేశం లాంటిది ఏర్పాటు చేయడం అనేది ఈ మధ్య కాలంలో చాలా చాలా అరుదైన సంఘటనగా చెప్పుకోవచ్చు. చిరంజీవి గారికి మీడియా మీద ఉన్న ప్రేమ, పాత్రికేయుల మీద ఉన్న గౌరవానికి ఇది ఒక శుభసూచికగా నిలుస్తుంది. చాలా తక్కువ మంది మాత్రమే ఈ మీడియా మీట్‌కి హాజరయ్యారు. ఒక 30 మంది హాజరై ఉంటారు. అందులో తెలుగు 360కి కూడా స్థానం దక్కడం మా అదృష్టంగా, మా అవకాశంగా భావిస్తున్నాం. సరిగ్గా 4కి చిరంజీవి గారు వస్తారని ముందే పీఆర్ టీమ్ ప్రకటించింది. సరిగ్గా చిరంజీవి గారి ఇంట్లో 4 గంటలకి ఏదైతే సభాస్థలి ఉందో, ఏదైతే మీటింగ్ హాల్ ఉందో అక్కడికి చిరంజీవి గారు కరెక్ట్‌గా 4కి హాజరయ్యారు. అక్కడున్న 30 మందిని పేరు పేరున పలకరించారు. అందులో చాలామంది తనకు కావాల్సిన వాళ్ళు, తనకి ఇష్టులు, ఎప్పటినుంచో చిరపరిచితిలో ఉన్న జర్నలిస్టులున్నారు. వాళ్ళందరినీ పేరు పేరున పలకరించి, కొత్త వాళ్ళని పరిచయం చేసుకొని, మీరు ఏ మీడియాలో పనిచేస్తున్నారు? ఎంతకాలం నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు? మీదే ఊరు? అని పర్సనల్ విషయాలు కూడా అడిగి, అందరిని ప్రేమగా పలకరించి, అందరితోనూ దాదాపు ఒక గంట, 30 నిమిషాల పాటు మాతో చిరంజీవి గారు కలిసి పాత జ్ఞాపకాల్ని ముచ్చటించుకున్నారు. 'మనశంకర వరప్రసాద్' సినిమా విషయాల్ని పంచుకున్నారు. ఆ మీడియాతో తనకున్న అనుబంధాన్ని ఒకసారి గుర్తు చేసుకున్నారు. ఇప్పుడొస్తున్న సినిమాల గురించి మాట్లాడారు. తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడారు. తన ఇష్టాయిష్టాల గురించి పంచుకున్నారు. మొత్తం గంట 40 నిమిషాలు, గంటన్నర పాటు ఒక సరదాగా ఒక ఆత్మీయ సమావేశం జరిగింది. మధ్య మధ్యలో చిరంజీవి గారి ఆతిథ్యానికి జర్నలిస్టులందరూ ఫిదా అయిపోయారు. మా కోసం స్పెషల్‌గా కొన్ని ఐటెమ్స్ ఆయన ఇంట్లో చేయించారు. సాధారణంగా చిరంజీవి గారు ఎప్పుడు పడితే అప్పుడు తినరు. జర్నలిస్టులొస్తున్నారు. వాళ్ళతో పాటు సాయంత్రం సరదాగా స్నాక్స్ తినాలి. వాళ్ళతో పాటు కొంత సమయాన్ని వెచ్చించాలని జెప్పేసి, ఆయన మధ్యాహ్నం ఏదైతే లంచ్ ఉందో దాన్ని స్కిప్ చేసి, కేవలం జర్నలిస్ట్‌తో కలిసి ఆ అనుభూతిని, అనుభవాన్ని పంచుకోవాలనే ఉద్దేశంతో మధ్యాహ్నం లంచ్‌ని కూడా స్కిప్ చేసి, మా కోసం ఆయన వెయిట్ చేశారు. ఇదంతా మీడియా మీద, పాత్రికేయ రంగం మీద, పత్రికా వ్యవస్థ మీద, మీడియా వ్యవస్థ మీద ఆయనకున్న గౌరవాన్ని సూచిస్తుంది. చాలామంది హీరోలు, చాలామంది పెద్ద స్టార్సు మీడియాకి చాలా దూరంగా ఉంటున్నారు. వాళ్ళతో కేవలం ఇంటరాక్షన్ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ వరకు మాత్రమే పరిమితం చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో చిరంజీవి గారు మీడియా వ్యక్తులందరినీ పిలిచి సరదాగా కాసేపు ఎలాంటి ప్రచార ఆర్భాటాలకి తావు లేకుండా ఈ సినిమా 'మనశంకర వరప్రసాద్' గారి సినిమా రిలీజ్ అయిపోయింది. సూపర్ హిట్ అయిపోయింది. ఇప్పుడు మీడియాని పిలిచి మచ్చిక చేసుకోవడం వల్ల ఆ సినిమాకొచ్చే అదనపు అడ్వాంటేజ్ ఏది ఉండదు. ఇవన్నీ చిరంజీవి గారికి తెలుసు. అయినా సరే మీడియా మీద తన గ్రాటిట్యూడ్ చూపించుకోవడానికి, తన కృతజ్ఞత తెలుపుకోవడానికి ఒక చిన్న ఆత్మీయ సమావేశాన్ని చాలా ఆహ్లాదకరంగా ఏర్పాటు చేశారు. మధ్య మధ్యలో మీడియా మిత్రులందరూ రకరకాల ప్రశ్నలడిగారు. వాటికి ఇప్పుడు సమాధానం చెప్పడం అవసరమా? కాదా? అని కూడా ఆలోచించకుండా ప్రతి ప్రశ్నకు నవ్వుతూనే చాలా ఓపికగా, తీరిగ్గా, ఆనందంగా నవ్వుతూ సమాధానం ఇచ్చారు. అందులో ఆఫ్ ద రికార్డ్ ప్రశ్నలు చాలా ఉన్నాయి. అయినా సరే కూడా మనందరం కలిసి ముచ్చటించుకున్న ఈ శుభ సందర్భంలో
అన్ని రకాల విషయాలు పంచుకోవాలన్న ఉద్దేశంతో ఆఫ్ ద రికార్డ్‌కి సంబంధించిన విషయాలు కూడా ఆయన ఎలాంటి భేషజాలు లేకుండా చాలా చక్కగా అందరితో మాట్లాడి విధానం అయితే మీడియా వ్యక్తులకి, మీడియా పీపుల్‌కి, మాలాంటి జర్నలిస్టులకి చాలా చాలా నచ్చింది. మధ్యలో ఆ పీఆర్ టీమ్ వచ్చి "సార్ టైం అయిపోతుంది. మన షెడ్యూలు అయిపోయింది. ఇక్కడితో ఇది ఆఫ్ చేద్దాం" అని చెప్పినా సరే, చాలా కాలమైంది ఇలా సరదాగా కూర్చొని చాలా కాలమైంది. వీళ్ళతో ఇంకాసేపు ఇంటరాక్ట్ అవుతా అని చెప్పేసి, ఆ పీఆర్ టీమ్ సూచనలు కూడా పక్కన పెట్టి మీడియాతో మాట్లాడడం అన్నది చాలా చాలా ఆనందానికి గురిచేసింది. చివర్లో ఫోటో సెషన్ కూడా ఏర్పాటు చేశారు. ప్రతి జర్నలిస్ట్‌ని పిలిచి 2 నిమిషాలు ప్రత్యేకంగా మాట్లాడారు. ఏం జేస్తున్నారు? ఇదివరకు ఏం జేశారు? ఇప్పుడేం జేస్తున్నారు? ఎలా ఉంది ఉద్యోగం అని చెప్పి పర్సనల్ విషయాలు కూడా మాట్లాడారు. ఇలాంటి అవకాశాలు, ఇలాంటి వాతావరణం చాలా అరుదుగా మాత్రమే లభిస్తుంది. ఆ ఆతిథ్యానికి చిరంజీవి గారి ఓపికకి, చిరంజీవి గారు జర్నలిస్టుల మీద చూపించిన ప్రేమకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిన అవసరం ఉంది. తెలుగు 360 అనగానే ఆయన నవ్వుతూ ఆదరించారు. మీ వెబ్‌సైట్ చూస్తుంటాను. ఈ సినిమాకి మీరు చాలా ప్రోత్సహించారు. చాలా కోఆపరేట్ చేశారని జెప్పేసి తెలుగు 360 పేరుని ఆయన ప్రస్తావించడం, మా గురించి 2 మంచి ముక్కలు మాట్లాడడం కూడా చాలా ఆనందాన్ని ఇచ్చింది. తెలుగు 360కి ఒక పెద్ద బూస్టప్ ఇచ్చింది. ఇలాంటి ఇలాంటి ఆహ్, గెట్ టుగెదర్‌లు, ఇలాంటి ఆత్మీయ సమావేశాలు ఇంకా చాలా చాలా జరగాలి. చిరంజీవి గారు చూడని రికార్డ్ గాదు. చిరంజీవి గారు కొట్టని హిట్ గాదు. చిరంజీవి గారు ఇండస్ట్రీ రికార్డ్ బ్రేక్ అంటేనే అది చిరంజీవి గారి వల్ల సాధ్యం. చాలా సార్లు ఇది నిరూపితమైంది. ఇండస్ట్రీ రికార్డ్ బ్రేక్ చేయడం అన్నది చిరంజీవి గారికి ఇది కొత్త కాదు. ఇది వింత కాదు. ఇదే ఫస్ట్ కాదు. ఇదే లాస్ట్ కాదు. చాలా చాలా సినిమాలు చేయాలి. ఇలాగే, ఇలాగే ఆడియన్స్ అందరిని ఆయన ఎంటర్‌టైన్ చేస్తుండాలి. ఇలాగే మంచి మంచి విజయాలు సాధించాలి. ఇలాంటి గెట్ టుగెదర్‌లు, ఇలాంటి ఆత్మీయ సమావేశాలు చాలా చాలా జరగాలి. మీడియా ప్రాముఖ్యత ఏంటి? తన ఉన్నతిలో గాని, తన ప్రయాణంలో గాని, తన విజయాల్లో గాని మీడియా ప్రాముఖ్యత ఏంటుంది? చిరంజీవి గారికి బాగా తెలుసు. ఇదివరకు కూడా చిరంజీవి గారు ఇలాంటి గెట్ టుగెదర్‌లు చాలా చాలా ఏర్పాటు చేశారు. కాపోతే రాజకీయాల్లోకెళ్ళిపోయిన తర్వాత, సినిమాలకి కాస్త బ్రేక్ ఇచ్చిన తర్వాత, ఇలాంటి ఆత్మీయ సమావేశాలు చిరంజీవి గారి ఇంట్లో జరగడం అన్నది ఇదే ఫస్ట్ టైమ్. ఆయన ఆతిథ్యానికి ఆహ్, హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిన అవసరం ఎంతో ఉంది. పెద్ద హీరోలు, స్టార్సు మీడియాని దూరంగా పెడుతున్న ఈ సమయంలో, ఇలాంటి సమయంలో అసలు ఎలాంటి పబ్లిసిటీ హడావుడి లేకుండా, తన సినిమా ప్రచారానికి ఇది పనికొస్తుందా? లేదా? అన్నది కూడా చూడకుండా, మీడియా అందరిని పిలిచి చక్కగా మాట్లాడి, నేనున్నాను మీకు అన్న భరోసాని ఆయన అందివ్వడం, నేను మీలో ఒకడిని, మీరు మా కుటుంబ సభ్యుల్లో ఒకళ్ళని, మీడియాకి ఆయన భరోసా ఇవ్వడం, సరదాగా కాసేపు ముచ్చటించుకోవడం, ఒక సాయంత్రాన్ని, ఒక అందమైన సాయంత్రాన్ని జర్నలిస్టులకి ఆయన ఒక మధుర జ్ఞాపకంగా మిగల్చడానికి చేసిన ఈ ప్రయత్నానికి తెలుగు 360 హ్యాట్స్ ఆఫ్ చెప్తుంది. సరే ఇలాంటి విజయాలు మీరెన్నో, ఎన్నో, ఎన్నో సాధించాలి. ఇలాంటి గెట్ టుగెదర్‌లు, ఇలాంటి ఆహ్లాదకరమైన సాయంత్రాలు ఇంకెన్నో జరగాలి మన మధ్య అని తెలుగు 360 మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. థాంక్ యూ వెరీ మచ్.